హలో అండి. హాయ్ అండి. సో ఇప్పుడు ఒకసారి మన గెస్ట్ని పిలిచి ఆయనకి బొకే అండ్ షాల్వా ఇవ్వగలమని కోరుతున్నాను. బ్రహ్మశ్రీ రామకృష్ణాచార్యులు గారు, చైర్మన్ ఆఫ్ సుదర్శన్ లైవ్ టీవీ అండ్ క్లౌడ్ మీడియా న్యూస్. ప్లీజ్ సార్. యా రా అమ్మా. హలో సార్. థ్యాంక్ యూ. నమస్తే. Thank you, sir. Thank you. Thanks for coming. Best of luck. Yeah, please sit here. Next, the guest is U. Venugopal Garu, the auditor. Please welcome, sir. Hello, sir. Thank you, sir. Please sit. Next, A. Venugopal Garu, officer in High Court. Please welcome, sir. Hi, sir. Thanks for coming. Hello, sir. Thank you, sir. Thanks for coming. Nice. కూర్చో. కొంచెం సైడ్ కూర్చోరు, ఇంకొక అతను కూడా వస్తారు కదా. Next, M. Venkateshwarlu Garu, DIG, Registration Department. Please welcome, sir. Hello, sir. Thanks for coming. Thank you. సార్ కొంచెం అటు పట్టుకోరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. Thank you. ప్లీజ్ సిట్. Thank you. And thank you so much, sir. వచ్చినందుకు అందరూ పిలవగానే థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు నిహాస్ని వర్మ, ఫౌండర్ ఆఫ్ స్కైల్ ప్రొడక్షన్స్. సో స్కైల్ ప్రొడక్షన్స్లో మిస్టర్ అండ్ మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణ 2025 అనే బ్యూటీ పాజెంట్ కోసం నేను ఒక ఆడిషన్ అనేది జనవరిలో కండక్ట్ చేశాను. అది చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ ఆ తర్వాత మార్చ్లో సెకండ్ ఆడిషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాని నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది యూత్ వచ్చి దాంట్లో కంటెస్టెంట్స్గా ఫైనలిస్ట్గా అవ్వడం జరిగింది. సో ఫైనలిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక డేట్ని మనం ఫిక్స్ చేసి లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ 20న సారథి స్టూడియోస్ అమీర్పేట్లో మిస్టర్ అండ్ మిస్సెస్ రేడియన్స్ ఆఫ్ తెలంగాణ 2025 అని 3 కేటగిరీస్లో మనం ప్రెజెంట్ చేయడం జరిగింది. అది
మన తెలుగు రాష్ట్రాల్లో ది బిగ్గెస్ట్ ప్యాజెంట్ అని చెప్పి చాలామంది చెప్పారు. సో అది చేసే వరకు నాకు తెలీదు అది అంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది, అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని. బట్ ఫైనల్లీ నేను ఆ వండర్ని విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతోమందికి వాళ్ళ కళలు ఎలా సాకారం చేసుకోవాలి, మూవీస్లోకి ఎలా వెళ్ళాలి, మోడలింగ్లోకి ఎలా రావాలి, అసలు మనకి ఏం తెలియదు కదా అని చెప్పి చాలామంది బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎన్ని ఆశలున్నా చంపేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ మిస్టర్ అండ్ మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ ఇండియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా మిగలబోతుంది. ఆల్రెడీ తెలంగాణలో మనం హిట్ అయ్యాం కనుక ఈరోజే పోస్టర్ లాంచ్ అయింది, మిస్టర్ అండ్ మిస్ కిడ్స్ అండ్ టీన్స్ రేడియన్స్ లుక్ ఆఫ్ ఇండియా 2025 అని. నేషనల్ ప్యాజెంట్కి మనం ఇంకొక అడుగు ముందుకు వేసాం. సో ఇప్పటి వరకు నా కంటెస్టెంట్స్ అందరూ నాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. చాలా ప్యాజెంట్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో ఇది ఉంటుంది, బట్ నా కంటెస్టెంట్స్ మాత్రం నిజంగా నాకు వరంలా దొరికారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్. వీళ్ళందరూ అంటే చాలామంది ఏంటంటే మన పోస్టులు చూసి లేదంటే మనం ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన వీడియోస్ని చూసి ముందుకు వస్తారు. బట్ నేను ఇన్స్టా ఓపెన్ చేసిన తర్వాత పెట్టింది ఒక పోస్టర్ మాత్రమే. బట్ ఆ పోస్టర్ చూసే నన్ను రీచ్ అయ్యి నన్ను ట్రస్ట్ చేసి నా వెనకాల నేనేం చెప్తే అది చేస్తూ నేను చూపించిన గైడెన్స్లో వాళ్ళు నడుచుకుంటూ చాలా అంటే డే 1కి ఇప్పటికీ నాకు చూస్తే వాళ్ళలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. నేను నిజంగా గెలిచాను అని వాళ్ళ మొహం చూసినప్పుడు, వాళ్ళని స్టేజ్ మీద చూసినప్పుడు నాకు అనిపించింది. సో ఎంతోమందికి ఎన్నో చేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక చిన్న ప్లాట్ఫామ్ నా వరకు అయినంత వరకు ఇవ్వాలి అనుకున్నాను. బట్ అది చాలా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది కనుక ఈరోజు పోస్టర్ లాంచ్కి కూడా మంచి మనతో ఉన్న పెద్దవాళ్ళు వచ్చారు. సో వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు. ఎవరైతే మన మిస్సెస్ కేటగిరీ, మిస్ కేటగిరీ అండ్ మిస్టర్ కేటగిరీ విన్నర్స్ ఉన్నారో వారితోటి అలాగే మన గెస్ట్లతోటి న్యూ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది అనుకుంటారు ఒక అమ్మాయి ఏం చేయగలదు, అమ్మాయి అంటే ఇంట్లో వంట చేసుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు అని చెప్పి చాలామంది మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కోర్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే చేయాలి అని ముందుకు వెళ్తామో ప్రపంచం మన వెనకాల వస్తుంది, ఇలా అన్నమాట. సో నేను దానికి చాలా గర్వపడుతున్నాను. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఒక ముందడుగైతే వేయండి. అది బ్యూటీ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, ఆఖరికి ఒక టైలరింగ్ అయినా కావచ్చు. మీకు నచ్చిన దారిలో మీరు వెళ్ళడానికి దాన్ని ఇంకొంచెం మీరు ఆ కృషి అనేది తోడు పెట్టుకుని మీరు వెళ్ళండి. దానివల్ల మీకు ఖచ్చితంగా సక్సెసే ఉంటుంది. అండ్ మన రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణ 2025లో మిస్టర్ కేటగిరీలో సందీప్ గారు విన్నర్గా నిలిచారు. సో కంగ్రాచులేషన్ సందీప్ గారు. అండ్ మిస్ కేటగిరీలో ఆర్తి తుమ్మల్ విన్నర్ అయ్యారు. అలాగే మిస్సెస్ కేటగిరీలో కూడా ప్రత్యూష అనే ఆవిడ విన్నర్ అయ్యారు. సో ఆవిడ ఇక్కడెక్కడ ఉంటారు. సో ఇలా వీళ్ళందరి ముఖంలో ఆనందం చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఏమీ రాకుండా మన దగ్గరికి వచ్చి వాళ్ళకున్న టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుని, వాళ్ళకున్న టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకుని ఈ ప్లేస్కి ఎదిగారు. సో మీలో కూడా టాలెంట్, ఆ పట్టుదల, లైఫ్లో ఏదో సాధించాలి అనే ఒక కసి ఉంటే మాత్రం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. మీరు నన్ను నమ్మకపోయినా పర్లేదు, ఒక్కసారి మీరు స్కైల్ ప్రొడక్షన్స్ టాప్ ఎండ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒకసారి ఫాలో అయ్యి దాంట్లో ఉన్న పోస్టులు చూస్తే మీకే అర్థమవుతుంది మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది. అలాగే మనకి వెబ్సైట్ కూడా ఉంది. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నాతో ఉండి నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సక్సెస్ మీట్ ద్వారా ఇంకొంతమందికి నా కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి ప్యాజెంట్స్లో, ఇంకా మంచి మూవీస్లో కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hey, hi, this is Manoj and I'm from Hyderabad. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మిస్టర్ అండ్ మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణలో వన్ ఆఫ్ ద ట్రోఫీ విన్ అయ్యాను అండ్ మిస్టర్ చార్మింగ్ అవార్డు కూడా పొందాను. అసలు ఎంతవరకు వస్తానో అనుకోలేదు. ట్రైనింగ్ ఇచ్చి మరి ఒక మట్టిలో మాణిముత్యం లాంటి పర్సన్స్ బయటికి తీసుకొచ్చి షైన్ చేసి మరి ఒక గొప్ప స్టేజ్ మీద నిల్చోబెట్టి అవార్డ్స్ ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దాట్ మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పట్టుకోనా? ఓకే చెప్పండి. రెడీ. హాయ్, దిస్ ఈజ్ సందీప్ ఫ్రమ్ వైబ్రెంట్ సిటీ ఆఫ్ హైదరాబాద్. సో దిస్ ఈజ్ హౌ ఐ బిగైన్. ఇక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. మాకు మట్టిలో ఉన్న ఆ ఖనిజాలని ఉంటారు కదా, అలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చి మనం ఒక డైమండ్ లాగా షైన్ చేస్తారు కదా. సో అలా మా జర్నీ స్టార్ట్ చేశారు. జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ అయ్యారు స్కైల్ ప్రొడక్షన్స్
మిస్టర్ అండ్ మిస్ రేడియంట్ లుక్ ఆఫ్ తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చిన నిహాసిని వర్మ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. సో తను ఎంత స్ట్రగుల్ అవుతున్నా ఏదవుతున్నా కానీ నా దగ్గర వరకు రీచ్ అవ్వకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ వీ స్టార్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్, రైట్? సో దిస్ ఈస్ ద బిగిన్. అండ్ ముఖ్యంగా V5 మీడియా వాళ్ళు, సో థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ నుంచి మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి ఓకే, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ ద లేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ V5 మీడియా. థ్యాంక్ యూ సో మచ్. Skyle Productions presents Mr. Miss and Mrs. Radiance Look of Telangana 2025. So Mrs. category lo nen first runner up. Happy to be a part of this first of all, and thank you so much Nihasni garu for this great opportunity. Working women's ki chaala mandiki chaala passions untayi, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఉమెన్స్ ఫ్యామిలీకి అలా పరిమితం అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఉన్న టాలెంట్ని బయట పెట్టడానికి ఇంత మంచి స్టేజ్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ Skyle Productions. అండ్ కమింగ్ టు ద గ్రూమింగ్ అండ్ ఆల్, గ్రూమింగ్ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ అతుల్ సురేష్ గారు చేశారు. అండ్ హీ సచ్ ఎ సూపర్ కొరియోగ్రాఫర్. ఎలా అంటే అసలు వాక్ కూడా సరిగ్గా రాని వాళ్ళతో 2 daysలో చాలా సూపర్గా ఆయన ట్రైన్ చేసి వాక్ చేయించారు. And thank you so much Atul Suresh garu. Thank you all and thank you media also. Hi everybody, my name is Bhargavi. నేను Mrs. Radiance Look of Telangana 2025లో Mrs. కేటగిరీలో సెకండ్ రన్నర్ అప్గా వచ్చాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ it's just not about winning. The entire journey, the mottam journey for me is very very memorable because in mottam journey lo nenu I have learned 3 days grooming ayindi, and then Atul Suresh sir gar daggara, who's an international choreographer, ayan daggara mem training teeskoni and then we performed on the stage. So for me this entire journey is so memorable, and naku ee opportunity ichina Nihasni gariki I'm very thankful because without her I don't think I would have participated in this. సో ఎవరైతే మిసెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్లో పెళ్ళైపోయింది ఇంకా ఎందుకు ఇవన్నీ అవసరమా అనుకున్న వాళ్ళు మీరు అలా ఆలోచించకండి. ఆల్వేస్ చేజ్ యువర్ డ్రీమ్స్, కమ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ టాలెంట్. మీలో ఉన్న ఎనీ సార్ట్ ఆఫ్ టాలెంట్ మీరు బయటకు తీసుకురావచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయి అండ్ యూ విల్ గెట్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. So and after this winning ani whatever మీ పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. సో డెఫినెట్లీ డూ, ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఇలాంటి పేజెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ కమ్ ఫార్వర్డ్ అండ్ లుక్ ఎట్ మీ, ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఎంటైర్ ఈవెంట్లో ద మీడియా పార్ట్నర్ V5 న్యూస్ వాళ్ళు దే హ్యావ్ బాగా కవరేజ్ ఇచ్చారు. సో ఎవ్రీ పార్టిసిపెంట్ని అందరినీ బాగా కవరేజ్ చేసి సో అన్ని జానర్స్ అన్నిటినీ కూడా కవర్ చేశారు అండ్ దే హ్యావ్ బీన్ వెరీ వెరీ కోఆపరేటివ్. సో థ్యాంక్ యూ సో మచ్ V5 న్యూస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కవరేజ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ప్రతిష మేకప్ ఆర్టిస్ట్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ బ్యూటీ కేర్ ప్రతిష మేకప్ స్టూడెంట్ అకాడమీ. సో ఈరోజు నేను మిస్సెస్ రేడియంట్ తెలంగాణ విన్నర్నే అయ్యాను అండ్ ఈ విన్నింగ్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫర్ ద ఫ్యూచర్కి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంతకు ముందుకు మిస్సెస్ హైదరాబాద్ అయ్యాను అండ్ 2022 అండ్ 2023లో కూడా మిస్సెస్ హైదరాబాద్ అయ్యాను. అండ్ ఫైనల్లీ ఈరోజు మిస్సెస్ తెలంగాణ కోసం వెయిట్ చేశాను. ఫైనల్లీ ఈరోజు టైటిల్ విన్నర్ కూడా అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నేను విన్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. సో ఆ ఎయిమ్ని ఇలాంటి ప్లాట్ఫామ్ ఉన్నందుకు మా లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు స్కైలైన్ ప్రొడక్షన్స్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మీ అందరికి చెప్పేది ఏంటి అంటే మీకున్న టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే అది మీకు మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఏంటి అనేది ఫస్ట్ మీకు మీరు తెలుసుకోండి. తర్వాత మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అది మీ మనసుకు చెప్పుకున్న తర్వాత ఫ్యామిలీ చెప్పుకున్న తర్వాత ఇలాంటి స్టేజ్ని వచ్చినప్పుడు యూస్ చేసుకొని మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మీ విన్నింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా పార్ట్నర్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి వాళ్ళందరినీ కూడా మేము విన్నింగ్ అయిన తర్వాత మమ్మల్ని చూపించడానికి మీ మీడియా అంతా బాగా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ V5, మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్ V5 న్యూస్. Hello guys, good afternoon to everyone. This is Aarti here, your Miss Radiance Look of Telangana India 2025 winner. Born in Siddipet, raised in Mumbai and
had done my graduation in Nagpur. So, Malli Hyderabad ki tirigi vachaga I have worked as a junior architect and successfully I have established my small little company called Ya Consultancy for construction and architects in Siddipet. So I am a Siddipet girl. So not recently, 4 months back I got to know about Miss Radiance Look of Telangana 2025 by Skyle Productions. So ఇది 4 months నుంచి చేస్తున్న వెయిట్, నా తలపైన నా క్రౌన్ అండ్ నా చేతిలో ఉన్న నా ట్రాఫీస్. I hope I do the collaboration and I get the opportunities as long as I'm on this platform. And thank you so much for all the news partners and all the media partners. Thank you so much V5 News for covering our great moments, all the reporters, all the teams and all the journalists. Thank you so much. Thank you. వారు నిర్వహించిన ఈ అందాల పోటీలో విజయం సాధించిన వారందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అట్లానే విజయం సాధించిన వారు కూడా నిరుత్సాహపడకుండా మరి ప్రోత్సాహంతో మళ్ళీ ఇట్లానే ప్రయత్నం చేసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు విజయవంతంగా జరగాలని కూడా దేవుణ్ణి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కైలైన్ ప్రొడక్షన్స్ నిహాసిని వర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మిస్టర్ అండ్ మిస్ రేడియంట్ తెలంగాణ 2025 ఈవెంట్ ముగింపు వేడుకల సందర్భంగా బహుమతుల పంపిణీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ వేడుక చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రైజులు పొందిన వారికి అలాగే పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఈవెంట్స్ నిహాసిని వర్మ గారి ఆధ్వర్యంలో మరెన్నో జరగాలని, వాటికి అందరి సహకారం ఉండాలి. అట్లాగే ఆమె ఎంతో ఓపికతో పట్టుదలతో ఏదో అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆమెకు చేసేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. All success Skyline Productions. Now Nihasini Varma gariki wish you all success and congratulations to whoever got prizes here as winners and runners and Mr. and Mrs. competitions. Radiance Look of Telangana. I wish you all once again.